ఇక రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తూ నియోజకవర్గ ప్రజల ద్వారా అభ్యర్థుల బలబలాలు సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలు కార్యకర్తల సూచనల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. పార్టీలోకి రావాలనుకునే వారిపై కూడా సర్వే చేయిస్తూ ప్రజలు అధిక శాతంలో ఆహ్వానిస్తేనే పార్టీలోకి తీసుకుంటున్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వారం వారం సర్వే చేస్తానని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు సర్వేలో రిజల్ట్ తేడా వస్తే అభ్యర్థిని మారుస్తారని తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఐవీఆర్ఎస్ సర్వేని టీడీపీ అధినేత సద్వినియోగం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబు అయితే అభ్యర్థుల ఎంపికపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆ ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే సీట్ల కేటాయింపు చేస్తున్నారనుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఈసారి 2024 ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ వైసీపీ విముక్త వైసీపీ కూడా ఇటు జనసేన అటు టీడీపీ కూడా పనిచేసేందుకు పొత్తులో భాగంగా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి 24 సీట్లు అలాగే 3 పార్లమెంట్ను కూడా కేటాయించడం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో దాదాపుగా 151 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అట్లాగే దీంట్లో 22 పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీంట్లో బీజేపీ కనుక పొత్తులోకి వస్తే కనుక మిగిలిన కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన అన్ని సీట్లు కూడా టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థుల్ని పోటీలోకి దించాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గత 2-3 నెలల నుంచి కూడా ఈ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను అలాగే కార్యకర్తల మనోభావాలను కూడా ముందుగా తెలుసుకుంటా ఉన్నారు. ఎవరైతే సీట్లు ఆశిస్తూ ఉన్నారో ఆ సీట్లు ఆశిస్తున్న నేతలకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం చేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఎక్కువ శాతం కార్యకర్తల నుంచి కానీ అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుంచి కానీ ఎక్కువగా ఎవరికైతే మద్దతు లభిస్తూ ఉందో వారికి సీట్లు ప్రకటిస్తున్న పరిస్థితి